विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ఓ అమ్మాయి, ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈరోజు మనం ఆడ స్కూల్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. బుర్రకథ అంటే బుర్రను ఉపయోగించే చెప్పే కథను బుర్రకథ అంటారు. అయితే నేను చెప్తాను వినండి. ముందుగా భరతమాతకు వందనం చెప్తూ బుర్రకథను ప్రారంభిద్దాం. వందనం వందనం జై భరతమాత వందనం, జై ఆంధ్రమాత వందనం. 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 గంగ యమున తుంగభద్ర కావేరి బ్రహ్మపుత్ర, యమున తుంగభద్ర కావేరి బ్రహ్మపుత్ర, యమున తుంగభద్ర కావేరి బ్రహ్మపుత్ర, యమున తుంగభద్ర కావేరి బ్రహ్మపుత్ర. అన్ని నదులు కలిసి ఉన్న భరతమాత వందనం, అన్ని నదులు కలిసి ఉన్న భరతమాత వందనం, అన్ని నదులు కలిసి ఉన్న భరతమాత వందనం, అన్ని నదులు కలిసి ఉన్న భరతమాత వందనం. మన భరతమాత వందనం, మన భరతమాత వందనం, మన భరతమాత వందనం, మన భరతమాత వందనం. వందనం 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 అంటున్నా. ఆ వందనం నాక? అది కాదు ఆ ఎర్ర చొక్కా వాడిక. నీకు వందనం పెడితే ఏం వస్తుంది? వంకాయ తప్ప. నేను వంకాయ, నువ్వు పొట్టు గుమ్మడికాయ. మరి సోదరా, వంకాయ గుమ్మడికాయ కాదు, నేను భరతమాతకు వందనం పెడుతున్నా. కథ బాగుంది అన్నయ్య. వినరా భారత వీర కుమార విషయం చెబుతాను. భారత వీర కుమార విషయం చెబుతాను. ఆడపిల్లల్లో నాటేడు సంక్రాంతి సంబరాలు ఈ పాఠశాల గొప్పతనం చూడు, వివరంగా చెప్తానన్నాడు. 2017 నాడు ఈ పాఠశాల ప్రారంభమైంది చూడు. పిల్లలతో కలగలలాడు, అన్ని రంగాలలో నేడు ఈ పాఠశాల పిల్లలు ఉన్నారు చూడు. తెగడుతూ నీకు కథలు వచ్చా? ఈ బాబోయ్ కథలా? నా వల్ల కాదురా బాబోయ్. నీలాంటోడే చివరికి అన్ని తెలిసినమ్మా అమావాస్య నాడు చేస్తే ఏమీ తెలియనమ్మా ఏకాదశి నాడు చచ్చిందంట. చాలా చెప్పొచ్చు. 6 నెలలు సాయం చేస్తే మూలలోని ముసలమ్మ కూడా కథ చెప్తుంది. మూతిపళ్ళు రాలుతాయి. లోన చెల్లిలా నీ చిట్టి చెల్లిలా నీ మాట మంచిది, నీ మాట వినాలంటే నా మేలవుతుంది. చెల్లిలా నా చిట్టి చెల్లిలా నీ మాట మంచిది, నీ మాట వినాలంటే నా మేలు జరుగుతుంది. లోన చెల్లిలా నా చిట్టి చెల్లిలా నీ మాట మంచిది, నీ మాట వినాలంటే నా మంచి జరుగుతుంది. చెల్లిలా నా చిట్టి చెల్లిలా నీ మాట మంచిది, నీ మాట వినాలంటే నా మేలు జరుగుతుంది. అమ్మఒడిలాగా ఆడరి స్కూల్ ఉంది, అమ్మఒడిలాగా ఆడారు స్కూల్ ఉంది, అమ్మఒడిలాగా ఆడరి స్కూల్ ఉంది, అమ్మఒడిలాగా ఆడారు స్కూల్ ఉంది. నువ్వు అడుగు పెట్టావంటే అది మంచిది అవుతుందమ్మా, నువ్వు అడుగు పెట్టావంటే నేను మంచి చదువుతున్నామ్మా, నువ్వు అడుగు పెట్టావంటే మంచిది అవుతుందమ్మా, నువ్వు అడుగు పెట్టావంటే మంచిది అవుతుందమ్మా. లోన చెల్లెలా నా చిట్టి చెల్లెలా నీ మాట మంచిది, నీ మాట విన్నానంటే నా మంచి జరుగుతుందమ్మా. చెల్లెలా నా చిట్టి చెల్లెలా నీ మాట మంచిది, నీ మాట వినాలంటే నీ మేలు జరుగుతుంది. లోన చెల్లెలా నా చిట్టి చెల్లెలా నీ మాట మంచిది, నీ మాట విన్నానంటే నా మంచి జరుగుతుందమ్మా. చెల్లెలా నా చిట్టి చెల్లెలా నీ మాట మంచిది,
చేసుకుంటారు. అందుకే ఆ మంటలో నల్ల జీడిపెంగలా అయిపోయా. ఆ రంగు గురించి మనిద్దరమే మాట్లాడుకోవాలే. సోదరా, భోగి చలి కాముకోవడానికి కాదు, భోగి మానసిక శుద్ధిలో మానవ జీవితాల్లో వెలుగులు నింపడానికి భోగి వేసుకుంటారు. ఓహో అలాగా, నేను అదే అనుకున్నాను. అయితే మరి రెండో రోజు సంక్రాంతి ఎందుకు జరుపుకున్నట్లు? సంక్రాంతి అంటే సూర్యుడు దక్షిణాదనం నుంచి ఉత్తరాదానికి ప్రయాణించే రోజు. అది ప్రకృతికి సూచిక. ఇక అమ్మ నేను అదే చెప్పాను, నేను అదే చెప్దాం అనుకున్నాను. ఇంకా మరి మూడో రోజు కనుమ ఎందుకు జరుపుకుంటారు? కనుమంటే పశువుల సంపద పండగ. ఇది రైతు పనిచేసే శక్తికి గౌరవం. అందుకే నా పశువులకు పూజలు అలంకారాలు చేస్తారు. అంతేకాకుండా సంక్రాంతి మనకు నేర్పించిన విలువలు, రైతు గౌరవం, ప్రకృతి సూచిక, ఇవన్నీ సాంప్రదాయాలు పరపరా కలిసి అందరూ చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఓహో అలాగా. ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన ఆర్డర్ యాజమాన్యానికి మరియు ప్రిన్సిపల్ అరుణ మేడం గారికి, ఇతర ఉపాధ్యాయులకి, నా తోటి విద్యార్థులకి అందరికీ కృతజ్ఞతలు మరియు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సోది చెప్పిపోయింది చెప్తారమ్మ సోది. చెప్తారమ్మ సోది జరిగింది చెప్తారమ్మ సోది జరిగిపోయింది చెప్తారమ్మ సోది. నీ పేరు అరుణ, అందరికి అమ్మ. అవును, అదే ఆఫ్ కారంలో రావాలి. అదే సరే చెప్పిస్తాను మేడం. సోది చెప్తారమ్మ సోది, సోది చెప్పపోయింది చెప్తారమ్మ సోది. గిరిజ మేడం గారు రావాలి స్టేజ్ దగ్గరికి. చెప్తారమ్మ సోది, గిరిజ మేడం గారు రావాలి. సోది జరిగిపోయింది చెప్తాను సోది. మళ్ళీ మీ పేరు అరుణ. నీ పేరు అరుణ, నీకుంది కరుణ. నువ్వు అందరికీ అమ్మ. నువ్వే మా అందరికి అమ్మ. సోది చెప్తానమ్మ సోది, కంచ కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. సోది చెప్తానమ్మ సోది. ఇటువైపు ఇలా ఇలా పెట్టుకో. అది ఒట్లో చేయదూర్చు. మీ చేయి చల్లదనమే తల్లి, మీ చేయి చల్లదనమే తల్లి. అమ్మకు అమ్మ, అమ్మలకు అమ్మవు అమ్మ అనే పేరు, అమ్మలకు అమ్మవు అమ్మ అనే పేరుకు వెన్న తెచ్చిన దానివే తల్లి. ఆడ స్కూలుని బాగా నడిపేయించడానికి నువ్వు కష్టపడుతున్నావే తల్లి. నీ మనసు చాలా అందమైనదే తల్లి. నువ్వు సరస్వతి అమ్మకు అమ్మ లాంటి దానివే తల్లి. అమ్మ లాంటి దానివే తల్లి. అంబకు చెప్తారా పేరు? సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను మధురం. చెప్పండి. అమ్మ పలికింది చెప్తాను, అమ్మ పలకబోయేది చెప్తాను. సోది చెప్తాను సోది చెప్తాను, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. సోది చెప్తానమ్మ సోది. నువ్వు చెప్పే ప్రతి మాట సత్యమే తల్లి, చామేంద్రేశ్వరువే తల్లి. నువ్వు చూడడానికి గంభీరంగా ఉంటావు కానీ నీ మనసు మెత్తనిదే తల్లి.
నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటావే తల్లి. నీ చేతి రాత చాలా బాగుంటే తల్లి. నువ్వు భవిష్యత్తులో మంచి పదవి పొందుతావే తల్లి. సోది చెప్తానన్న సోది